టైమ్ టు టైమ్ న్యూస్. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం సైకిల్ యాత్ర. డ్రగ్స్ మరియు గంజాయికి వ్యతిరేకంగా పోలీస్ శాఖ ఈగల్ టీం సమన్వయంతో యువతకు అవగాహన సదస్సు. నాయుడుపేటకు చేరిన సైకిల్ ర్యాలీ. దండి మార్చ్ 2.0 ఆంధ్రప్రదేశ్ మిషన్లో భాగంగా సైకిల్ ర్యాలీకి సాదర స్వాగతం చెప్పిన నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, పట్టణ సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ బ్రహ్మనాయుడు, ఆదిలక్ష్మి. భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కలలుగన్న స్వరాజ్య నిర్మాణ స్థాపనకై పోలీస్ శాఖ సమన్వయంతో దండి మార్చ్ 2.0 ఆంధ్రప్రదేశ్ మిషన్లో భాగంగా సైకిల్ యాత్రను నాయుడుపేట పట్టణ సిఐ వెంకటేశ్వర్లు స్వాగతం పలికారు. నాయుడుపేట డిగ్రీ కాలేజీలో యువతకు అవగాహన సదస్సు నిర్వహించిన పట్టణ సిఐ వెంకటేశ్వర్లు విద్యార్థులు ర్యాలీతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మొదటగా ఈగల్ టీంకు స్వాగతం పలికిన ఆయన శాలవాలు, పూలమాలలతో సత్కరించారు. మాదక ద్రవ్యాల ప్రభావంతో చాలా దేశాల చిన్నాభిన్నమయ్యాయని, యువత మత్తుకు బానిసలు కాకూడదని నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు పేర్కొన్నారు. ర్యాలీ అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విజయ్ కలాం మాట్లాడుతూ, ఏపీజే అబ్దుల్ కలాం కలలుగన్న అభివృద్ధి భారత్ నిర్మించే లక్ష్యంతో పౌరుల్లో దేశభక్తి నింపుతూ మాదక ద్రవ్యాల నిర్మూలనకు ఈ యాత్ర చేపట్టడం జరిగిందని వారు తెలిపారు. తిరుపతి నుండి విశాఖపట్నం వరకు సైకిల్ ర్యాలీ కొనసాగుతుందని, 17 రోజుల పాటు 13 జిల్లాల మీదుగా 1000 కిలోమీటర్ల మేర ఈ సైకిల్ యాత్ర కొనసాగుతుందని వారు తెలిపారు. నిన్న తిరుపతి జిల్లా ఎస్పీ ర్యాలీని ప్రారంభించారని, నేడు 2వ రోజు నాయుడుపేటకు చేరుతుందని వారు తెలిపారు. మహాత్మా గాంధీ స్వాతంత్ర సమరంలో చేపట్టిన విధంగా డ్రగ్స్ మహమ్మారిని పారద్రోలేందుకు దండి మార్చ్ 2.0 సైకిల్ ర్యాలీ ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులు సీను, మునిశేఖర్, అఖిల్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడిని, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు కలలుగన్న అభివృద్ధి భారత్ను నిర్మించాలనే లక్ష్యంతో దానికి కావలసినటువంటి యువశక్తిని తయారు చేస్తూ, ఈ యువతలో దేశభక్తిని పెంపొందిస్తూ, మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కల్పిస్తూ, భావి భారత పౌరుల్ని ఈ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలనే సదుద్దేశంతో తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు 17 రోజుల పాటు 13 జిల్లాల మీదుగా 1000 కిలోమీటర్ల సైకిల్ యాత్రను ఆనాడు స్వాతంత్ర సంగ్రామంలో మహాత్మా గాంధీ గారు దేశ ప్రజల్లో ఏ విధంగానైతే స్వాతంత్ర కాంక్షను రగిలించాలనే సదుద్దేశంతో సబర్మతి ఆశ్రమం నుంచి దండి గ్రామం వరకు 240 మైళ్ళు సైకిల్ పాదయాత్ర చేస్తూ ఉప్పు సత్యాగ్రహాన్ని నిర్వహించారో, ఆ మహనీయుని యొక్క స్ఫూర్తితో నేడు దండి మార్చ్ 2.0 అనే పేరుతో ఈ దేశ యువతలో మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కల్పిస్తూ వారిలో స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతోనే ఈ దండి మార్చ్ 2.0 డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ మిషన్ని మేము ప్రారంభించడం జరిగింది. నిన్న తిరుపతి జిల్లా కలెక్టర్ గారు, పెద్దలు వెంకటేశ్వర ఐఏఎస్ గారు మరియు డైనమిక్ పోలీస్ ఆఫీసర్ ఈ జిల్లా ఎస్పీ గారు సుబ్బారాయుడు గారి యొక్క చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకొని ఈరోజు ఈ నాయుడుపేట గ్రామానికి 2వ రోజుగా చేరుకోవడం జరిగింది. దయచేసి మీడియా పెద్దలు, ప్రతినిధులందరూ కూడా ఇది ఏ పార్టీకి, ఏ కులానికి, ఏ మతానికి సంబంధించిన విషయం కాదు, దేశభక్తితో యువతలో స్ఫూర్తిని నింపాలనే కార్యక్రమంగానే దీన్ని నిర్వహిస్తున్నాము. దయచేసి మీ సహాయ సహకారాలు అందిస్తూ దీన్ని ఎక్కువ మందికి చేరవేయాలిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నాం. దీనికి సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మరి ముఖ్యంగా ఈగల్ టీం ఐజీ గారు ఆకే రవికృష్ణ ఐపీఎస్ గారికి, మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డ్రగ్స్ అనేది పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో యువతని, విద్యార్థుల్ని చైతన్యవంతులను చేసి ఈ డ్రగ్ మహమ్మారి నుంచి వాళ్ళని కాపాడాలి, వాళ్ళని చైతన్యవంతులను చేసి దాని బారిన ఎవరు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళని మేలుకొల్పాలనే ఉద్దేశంతో దండి 2.0 విజయ్ కలాం నాయకత్వంలో ఒక టీం ఇక్కడి నుంచి తిరుపతి నుంచి బయలుదేరి విశాఖపట్నానికి 17 రోజుల పాటు ఈ ఎండాకాలంలో సైకిల్ యాత్ర చేసుకుంటూ ఈ మధ్యలో కలిసేటువంటి అన్ని జిల్లాలలో, ప్రధానమైన నగరాల్లో, పట్టణాల్లో విద్యార్థుల్ని, యువతని కలిసి వాళ్ళందరినీ
చైతన్యం చేయటం, వాళ్ళల్లో అవేర్నెస్ క్రియేట్ చేయటం, దీనివల్ల జరిగేటువంటి నష్టాలు, దానివల్ల జీవితాలు ఎలా కోల్పోతారు, ఎన్ని కుటుంబాలు నాశనం అవుతాయి, దానివల్ల ఎన్ని రకాల నేరాలు పెరుగుతాయి, ఇలాంటి వాటిని చైతన్యం చేయటం కోసం, వాళ్ళలో అవగాహన కల్పించడం కోసం, దానివల్ల అలా చేయటం వల్ల విద్యార్థి యువత ఎక్కువ మంది రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకుంటారు. ముందు రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి పాల్గొంటారు. ఈ అబ్దుల్ కలాం గారి విజన్ ఏదైతే అభివృద్ధి చెందిన భారతం నిర్మాణం చేయాలంటే యువత అనేది ముఖ్యంగా ప్రముఖ పాత్ర పోషించాలనే ఉద్దేశంతో, అందరినీ చైతన్యం చేయాలనేటువంటి సదుద్దేశంతో యువత ఒక మంచి పట్టుదలతోటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఇంతకాలం ఇంత ప్రోగ్రాం చేయడం చాలా అభినందించాల్సిన విషయం. దాంట్లో భాగంగా తిరుపతిలో బయలుదేరినటువంటి ఈ దండి 2.0 యాత్ర ఈరోజు నాయుడుపేటకు వచ్చింది. నాయుడుపేటలో ఈరోజు డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిశారు. ఈ తర్వాత రేపు ఉదయం బయలుదేరి గూడూరు ఆదిశంకర కాలేజీలో ఉండే ఇంజనీరింగ్ విద్యార్థులతోటి రేపు ఉదయం ముఖాముఖి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు. ఈ రకంగా ఈ అన్ని నగరాలు, పట్టణాలు, దారిలో ఉండే ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల్ని అందరినీ కలిసి వాళ్ళందరినీ చైతన్యం చేయటం, దీని పట్ల అవగాహన కలిగించడం, దీనివల్ల జరిగే నష్టాలని అందరికీ మాస్ అవుట్ రీచ్ అనేటువంటి మంచి ప్రోగ్రామ్ ని తీసుకోవడం చాలా గొప్ప విషయం. దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ చదువుకున్న వాళ్ళు, చదువు మానేసిన వాళ్ళు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఎవరు ఎలాంటి మత్తు పదార్థాలకి లోను కాకుండా, బానిస కాకుండా